ఈ వాలీబాల్ టోర్నమెంట్. కాకినాడ జిల్లా పిఠాపురంలో 3 వార్డుల నుంచి వస్తున్న మురుగునీరు కత్తులగూడెంలో పేరుకుపోయింది. దీంతో విషజ్వరాల బారిన పడుతున్నామని స్థానికులు ఆరోపించారు. వెంటనే స్పందించి పూడిక తీయించారు బర్నింగ్ టూల్ మినిస్ట్రీస్. మురికి నీరు పోయేందుకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అనేక నెలలుగా పోరాడిన అధికారులు స్పందించడం లేదంటున్నారు వార్డు కౌన్సిలర్ చెల్లూరి లోవరాజు. దగ్గర నుంచి మొత్తం డ్రైన్ సిస్టమ్ అంతా కత్తులగూడెంలో చివరి ఉన్న డ్రైన్కి కనెక్ట్ అయి ఉంది. చాలా కాలం నుంచి ఈ డ్రైన్ సిస్టమ్ సరిగా లేదు. ఈ మురికి నీళ్ళంతా ఇక్కడికి వచ్చి స్టాగ్నేట్ అయిపోయింది. పైప్ ప్లేసెస్ నుంచి ప్లాస్టిక్ మెటీరియల్, గ్లాసెస్ కూడా వచ్చేసి ఇక్కడ స్తంభించిపోయాయి. దాని కారణం చేత వాటర్ తిరిగి కత్తులగూడెంలో చివరున్న ఈ వీధుల్లోనికి, ఈ నివసించుచున్న ప్రజల ఇళ్లలోనికి, వీధుల్లోనికి వెనక్కి ఫ్లోట్ అయిపోతుంది వాటరు. తత్ఫలితంగా ఇక్కడ దోమలు విస్తారంగా పెరిగిపోయి అనేక మంది పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి డెంగ్యూ ఫీవర్స్ అన్ని, మలేరియా ఫీవర్స్, ఇక అనేకమైన ఫీవర్స్ వాళ్ళు గురయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు. ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని బర్నింగ్ టూల్ మినిస్ట్రీ వారు స్వచ్ఛందంగా ఈ డ్రైన్ సిస్టమ్ను కొద్దిగా క్లీన్ చేయగలిగితే ఈ వాటర్ ఫ్లోట్ అవుతుందని, తద్వారా ఈ ప్రాంత ప్రజలకు సేఫ్ ఏమైనా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఓల్డ్ మార్కెట్ ఏరియా నుంచి 3 వార్డులకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఈ స్లమ్ ఏరియా అయినటువంటి మా ఎస్సీపేటను ఆనుకుని ఉన్నటువంటి గుర్రాల కాలువలోకి నీరు వెళ్ళేది. అయితే ఈ గుర్రాల కాలువను పూర్తిగా కంప్లీటెడ్గా నెగ్లెక్ట్ చేయటం వల్ల, అధికారులు సరి పర్యవేక్షణ లేకపోవటం వల్ల కప్పడిపోయిందండి. దాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి నీరు మళ్ళా మా పేటలోనికే వచ్చి పేటలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, పిల్లలకి, వృద్ధులకి అందరికీ జ్వరాలతోటి తీవ్ర ఇబ్బందులు ఒక 6 నెలల నుంచి పడుతున్నాము. దాని మీద మా కౌన్సిలర్ గారు కూడా స్పందించి అధికారులకు విన్నవించడం జరిగిందని చెప్పేసి వారు కూడా మాకు తెలియపరిచారు. అయితే మేము అధికారులు చేయట్లేదని చెప్పేసి మాకు బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ అధినేత అయినటువంటి ఎలిషా గారిని మేము, అయ్యా మా పరిస్థితి ఇది, మేమందరం కూడా ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నాము, నీరు వచ్చేస్తుందని చెప్పేసి మేమందరం కలిసి వారిని వేడుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయన బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో JCB ఇచ్చి ఈ యొక్క నీరు పోయే మార్గాన్ని చేస్తున్నారండి.